యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి శ్రమ ఎలాంటిదంటే పరార్థ శ్రమ అని చెప్పారు. అంటే వైకేరియస్ సఫరింగ్ అని అన్నారు దాన్ని. ఈ వైకేరియస్ సఫరింగ్ అంటే ఏమిటంటే ఒకరు పొందవలసినటువంటి శిక్ష మరొకరి మీదకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం. కనుకనే దేవాది దేవుడు మనల్నందరినీ ప్రేమించటండి. అంటే ఈ ప్రాచీన స్వభావముతో చెడిపోయినటువంటి ఈ మానవ కోటి అంత శ్రమను, దోషములను, పాపములను ఆయన ఏం చేశారండి? తన కుమారుని మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన. అందు గురించేనేమో దాని అంతటిని చూచి ఆయన గెత్సేమనే వనంలో ప్రార్థిస్తుంటాడు, తండ్రి ఈ గిన్నెను నా యుద్ధ నుండి అని అంటాడు. మరలా తర్వాత నీ చిత్తమే, ఎందుకొరకే కదా నేను వచ్చాను. ఆయన మన ప్రతి దోషాన్ని, మన ప్రతి పాపాన్ని ఆయన మీద భరించున్నాడు. ఆయన శరీరమందు భరించున్నాడు. ఆయన మానవ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ శరీరము, ప్రకృతి సంబంధమైనటువంటి ఈ జీవన విధానం ఏదైతే ఉందో దాని నుండి మళ్లించడానికి